హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు మార్కెట్లో 30,000 రూపాయల ప్రైస్ పాయింట్లో రియల్మీ GT60 అండ్ OnePlus నుంచి OnePlus Nord 4 రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. రెండు ఫోన్స్ మీద కార్డ్ ఆఫర్ అవి ఇంక్లూడ్ చేసుకుంటే 28,000 రూపాయలకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రియల్మీ వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లేతో ఉంది, నార్డ్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంది. ఈ రెండు మాత్రమే డిఫరెన్స్ అని చెప్పి అనుకొని ఏ ఫోన్కి వెళ్తే బెటర్ అని చెప్పని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు. నా అడ్వైస్ ప్రకారం అయితే రేపు iQOO Z9s అండ్ Z9s Pro రెండు కూడా లాంచ్ అవుతున్నాయి. ప్రాబబ్లీ Z9s Pro మీకు మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అన్ని కూడా ఒక ఆల్రౌండర్లో తీసుకొస్తారని రూమర్స్ ఉన్నాయి. 30,000 అండర్లో ఒక ఫోన్ తీసుకోవాలి అనుకుంటే బెటర్ వెయిట్ చేయండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు నేను రియల్మీ GT60 అండ్ OnePlus Nord 4 రెండు ఫోన్స్ ని నేనే పర్చేస్ చేసి రివ్యూస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసా. డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా OnePlus Nord 4 ఉంది. సో రెండు ఫోన్స్ యూస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోనే మాట్లాడుతున్నాను. అండ్ పైన కార్డ్స్ లో అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా కంప్లీట్ రివ్యూ అండ్ కెమెరా రివ్యూస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఒకవేళ ఇన్ డీటెయిల్ గా ఆ ఫోన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ కూడా ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఓన్లీ స్పెక్స్ మాత్రమే చూడమాకండి, ఫైనల్ వెర్డిక్ట్ కూడా చూడండి. ఒకవేళ స్కిప్ అవ్వాలనుకుంటే టైం లైన్ లో వెర్డిక్ట్ కూడా ఇస్తాను. వెర్డిక్ట్ వెళ్ళి నేను యూస్ చేసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని రెండింటిని కన్సిడర్ చేసి ఒకవేళ మీకు మ్యాచ్ అయింది అనుకుంటే అప్పుడు మీ డెసిషన్ మీరు ఈజీగా తీసుకోండి. Moto Edge 50 Pro తో కూడా Nord 4 వీటిని కంపేర్ చేసి నేను ఇంకొక వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. బట్ రైట్ నౌ ఒకవేళ GT60 అండ్ Nord 4 మధ్యలో ఒకవేళ డిఫరెన్సెస్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ వీడియోలో ఎక్కడా కూడా ఒక సెకండ్ కూడా బోర్ కొట్టనివ్వకుండా ప్రెజెంటేషన్ అంతా కూడా ఎప్పుడు మనం కంపారిజన్ ఎలా చేస్తామో పాయింట్స్ వైస్ మీకు పక్కన పాయింట్ టేబుల్ కనబడుతూ క్లియర్ కంపారిజన్ అయితే మీకు కనబడుతుంది. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. GT60 మీకు ఇన్ హ్యాండ్ మొత్తం పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ చేతిలో కూడా అంత ప్రీమియం ఫోన్ పట్టుకున్నట్లు మీకు అనిపించదు. ఇన్ హ్యాండ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్స్ కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుండేది. ఆ కెమెరా బంప్ దగ్గర కానివ్వండి, మీరు ఏ కలర్ తీసుకున్నా కానీ ఫింగర్ ప్రింట్స్ ఈజీగా అట్రాక్ట్ చేస్తుండేది. కొంచెం మిర్రర్ ఫినిష్ టైప్లో అనిపించింది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా సైడ్ ఫ్రేమ్స్ అయినా బ్యాక్ అయినా GT60కి అంత మంచి స్కోర్ ఇవ్వలేము మనం. బట్ స్క్రీన్ ప్రొటెక్షన్ మాత్రం కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ చాలా మంచి ప్రొటెక్షన్ అని చెప్పాలి. అదే OnePlus Nord 4లో చూసుకుంటే మీకు కంప్లీట్ ఫోన్ మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. పైన ఫ్రేమ్ దగ్గర నుంచి ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ బాడీ వరకు ఇంతకుముందు రెడ్మీ Note 5 సిరీస్ ఎలా ఉండేవో కంప్లీట్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా టాప్ నాచ్ ఉండిద్ది OnePlus Nord 4. బట్ స్క్రీన్ ప్రొటెక్షన్ రియల్మీలో మీకు కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నట్లు ఇక్కడ మీకు విక్టస్ ప్రొటెక్షన్ లాంటివి అయితే ఏమీ లేవు. కొంచెం ఆ లెవెల్ అయితే కాదు. సో ప్రొటెక్షన్ పరంగా ఇక్కడ సాలిడ్ బిల్డ్ ఉంది కాబట్టి OnePlusకే నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇస్తున్నాను. అండ్ సెకండ్ పాయింట్, ప్రాసెసర్ పరంగా రెండు ఫోన్స్లో కూడా సేమ్ ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్. ఇది అరౌండ్ 1.4 మిలియన్ వరకు అంటూ స్కోర్ అయితే స్కోర్ చేసిద్ది. 30,000 బడ్జెట్లో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఒకవేళ కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 1 కంటే కూడా కొన్ని చోట్ల ఇదే ఇంకా బెటర్ పర్ఫామ్ చేసిద్ది. కానీ ఆప్టిమైజేషన్ GT60 కంటే కూడా Nord 4లోనే నాకు కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవి వచ్చి GT60 కూడా మేబీ ఆప్టిమైజ్ అయ్యి ఉండొచ్చు. కానీ నేను యూస్ చేసినప్పుడు మాత్రం ఒకసారి నా రివ్యూలో కూడా చెక్ చేయండి. ప్రాసెసర్ పంతనం అయితే అంత ఆప్టిమైజ్డ్ లేనన్నట్లు అనిపించింది. రాను ఒక 3-4 మంత్స్లో ఆప్టిమైజ్ అయిపోతాయి కాబట్టి రెండు ఫోన్స్కి ఇక్కడ ఒక పాయింట్ ఇద్దాం. అండ్ ఇప్పుడు డిస్ప్లే చూస్తే 6.78 ఇన్ స్క్రీన్, 80 LTPO ప్యానల్, 120 Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ డిస్ప్లే మీకు రియల్మీ GT60లో ఉంటుంది. ఈ డిస్ప్లే 1.07 బిలియన్ కలర్స్కి సపోర్ట్ చేసిద్ది. 94% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండిద్ది. HDR10+కి సపోర్ట్ చేసిద్ది. అండ్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ వీళ్ళు 6000 నిట్స్ అని చెప్పని అంటున్నారు. కానీ ఓన్లీ రియల్మీ ల్యాబ్లో మాత్రమే అది కనపడిద్ది. మనకి రియల్ లైఫ్లో మాక్సిమం 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే చూడడానికి ఉంటుంది. సెగ్మెంట్లో ఉన్న మంచి డిస్ప్లే. అదే OnePlus Nord 4లో చూసుకుంటే ఇది 6.74 ఇంచ్ డిస్ప్లే, అది 6.78 ఇంచ్. ఇది 6.74 ఇంచ్ డిస్ప్లే, ఇది 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ LTPO ప్యానల్ కాదు ఇది. 1.7 బిలియన్ కలర్స్కి సపోర్ట్ చేసిద్ది. 10-bit ప్యానల్, HDR10+కి సపోర్ట్ చేసిద్ది. అండ్ ప్రొటెక్షన్ కూడా స్టార్టింగ్లో నేను చెప్పినట్టు విక్టస్ 2 ప్రొటెక్షన్ ఏమి ఉండదు. డాల్బీ విజన్ సర్టిఫికేషన్ కూడా ఏమి ఉండదు. 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ కనబడతాయి. రియల్ లైఫ్లో మనం చూసుకుంటున్నప్పుడు రెండు ఫోన్స్ కూడా ఎక్కడ తగ్గు. ఒకవేళ గేమర్స్ అయి ఉండి ఫ్లాట్ డిస్ప్లే నేను తీసుకుందాం అనుకుంటే మాత్రం Nord 4 కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ OnePlus అనగానే గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. రైట్ నో OnePlus Nord 4 అండ్ OnePlus Nord CE 4 ఈ రెండు ఫోన్స్లో కూడా ఇండియాలో ఇప్పటి వరకు ఒక్క గ్రీన్ లైన్ ఇష్యూ కూడా నోటీస్ అవ్వలేదు. Nord 4 ఒక్కటి బయట ఏదో ఒక్క కేసులో మాత్రమే గ్రీన్ లైన్ ఇష్యూ అని అంటున్నారు. అలానే మనం 100% రాదు అని చెప్పని కూడా చెప్పలేం. బట్ Nord CE 4లో అండ్ Nord 4లో రెండింటిలో కూడా రైట్ నో ఇప్పటికీ గ్రీన్ లైన్ ఇష్యూ అనేది లేదు. రెండు ఫోన్స్లో డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉండదు. రెండు ఫోన్స్లో ఓ రియాలిటీ అని చెప్పని పేరెంట్ కంపెనీ ఒప్పోనే కాబట్టి రెండు ఫోన్స్లో ఓ రియాలిటీ వచ్చింది. అండ్ స్పీకర్స్ రెండు ఫోన్స్లో కూడా స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. కాకపోతే OnePlusలో నాకు కొంచెం బెటర్ ఫీల్ అనిపించింది స్పీకర్స్ పరంగా. పాయింట్ రెండు ఫోన్స్కి ఇవ్వచ్చు. అండ్ IR బ్లాస్టర్ రెండు ఫోన్స్లో IR బ్లాస్టర్ ఉంటుంది. రెండు ఫోన్స్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. రెండు ఫోన్స్లో మీరు Type-C పోర్ట్స్ మాత్రమే యూస్ చేసుకోవాలి హెడ్ ఫోన్స్ పరంగా. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ, కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. పక్కన ఒకసారి చూడండి, 83,000 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చాము. 1 lakh చాలా దగ్గరలో ఉన్నాం. ఒకవేళ 1 lakh రీచ్ అయిపోతే కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా కాన్ఫిడెంట్గా ఇంకెన్నో వీడియోస్ మేము ముందు తీసుకొస్తూ ఉంటాం. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 1 lakhలో జాయిన్ అవ్వాలి. రెండు ఫోన్స్లో మీరు OTG యూస్ చేసుకొని పెన్ డ్రైవ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు, SSDస్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఫైల్స్ అటు ఇటు మీరు స్టోరేజ్ డివైసెస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే రెండు ఫోన్స్లో NFC ఫీచర్ ఉంది. కెమెరాస్లో కూడా సేమ్ సెన్సర్, కాకపోతే మాట్లాడదాం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డిఫరెన్స్ ఉంటుంది. రియల్మీ GT60లో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS కెమెరాతో
వస్తుంది, సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇక్కడ 32 మెగాపిక్సెల్ వచ్చింది. రే సైడ్ మీరు 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అదే OnePlus Nord 4 లో చూసుకుంటే సేమ్ సెట్ ఆఫ్ కెమెరాస్ బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఒకటి చేంజ్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక్కడ కూడా ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ సేమ్ సోనీ LYT 600 సెన్సార్ తోనే వస్తుంది. ఇదే సెన్సార్ మీకు బడ్జెట్ లో 25K లోపల వచ్చే OnePlus Nord CE4 లో కూడా ఇదే సెన్సార్ ఉంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. Realme GT60 తో కంపేర్ చేస్తే Nord 4 లో నాకు బెటర్ ఇమేజెస్ అనిపించినాయి. రెండు ఫోన్ యొక్క కెమెరా రివ్యూస్ అండ్ కెమెరా శాంపిల్స్ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నా వరకు కొంచెం బ్యాలెన్స్డ్ ఫోటోస్ OnePlus లో వచ్చినట్లు అనిపించింది అండ్ రెండు ఫోన్స్ లో కూడా బోకే వీడియో రికార్డింగ్ ఉంది, పోర్ట్రేట్ వీడియోస్. అండ్ ఇప్పుడు బ్యాటరీస్ రెండు ఫోన్స్ లో 5500 mAh బ్యాటరీతోనే వస్తుంది. కాకపోతే Realme GT60 లో 120 వాట్ ఛార్జర్ ఇస్తారు బాక్స్ లో. అదే OnePlus లో 100 వాట్ ఛార్జర్ తో వస్తుంది. రెండు కూడా ర్యాపిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతాయి అండ్ రెండిట్లో బ్యాటరీ స్టాండ్ కూడా చాలా బాగుంటుంది. కానీ బెటర్ ఛార్జర్స్ 120 వాట్ ఇస్తున్నారు కాబట్టి 100 వాట్ కంటే కూడా Realme GTకి ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు UI, Realme UI అని చెప్పి Realme వాళ్ళు చెప్తారు, OxygenOS అని చెప్పి OnePlus వాళ్ళు చెప్తారు. కానీ డార్క్ రియాలిటీ ఏంటంటే రెండు ఫోన్స్ కూడా కలర్ OS తో రన్ అవుతాయి. పేర్లకు మాత్రమే వీళ్ళు Realme UI అని చెప్తారు అండ్ OnePlus OxygenOS అని చెప్పింది. లోపల యూస్ చేసే ఫీచర్స్ దగ్గర నుంచి, కలర్స్ దగ్గర నుంచి, థీమ్స్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏ ఫోన్ యూస్ చేసినా సేమ్ ఒకేలా అనిపిస్తాయి. రెండు కలర్ OS తోనే వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ వెయిట్ Realme GT60 ఓన్లీ 191 గ్రామ్స్ ఉంటుంది. OnePlus Nord 4 199.5 గ్రామ్స్ ఉంటుంది, అరౌండ్ 200 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు 5G బ్యాండ్స్ పరంగా మాట్లాడితే Realme లో మీకు 12 5G బ్యాండ్స్ తో వస్తుంది, OnePlus లో మీకు 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. ఇక్కడ కూడా బ్యాండ్స్ పరంగా కొంచెం ఎక్కువ ఉన్నాయి Realme లో. అండ్ అప్డేట్స్ పరంగా మాట్లాడితే 3+4 ఇయర్స్ అప్డేట్స్ తో Realme GT60 వస్తుంది, 4+6 ఇయర్స్ అప్డేట్స్ తో OnePlus Nord 4 వస్తుంది. అప్డేట్స్ ఇక్కడ OnePlus లోనే బెటర్ గా ఉన్నాయి. ఇక్కడ OnePlus కి మనం ఒక పాయింట్ ఇవ్వచ్చు. ఈ AI ఫీచర్స్ అన్ని కూడా రెండు ఫోన్స్ లోనూ సపోర్ట్ ఉన్నాయి, రెండింట్లో AI అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా Realme GT60 అండ్ OnePlus Nord 4 ఈ రెండింటి మధ్యలోనే డిఫరెన్సెస్ అండ్ మన క్లియర్ కంపారిజన్. కానీ నాకు రెండు ఫోన్స్ నేను యూస్ చేసిన తర్వాత Nord 4 కొంచెం బెటర్ గా ఉన్నట్లు అనిపించింది. మీరు ఒకవేళ బాగా కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ రెండు ఫోన్స్ మధ్యలోవి, ఇప్పుడు మీరు చూసిన ఓన్లీ పేపర్ స్పెసిఫికేషన్స్ మాత్రమే, ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు రివ్యూస్ చూసిన తర్వాతే మీ డెసిషన్ మీరు తీసుకోండి, ఎందుకంటే 30,000 రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.